హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఇట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్లో రామసేతు అనేది కూడా మనం వింటుంటాం. అంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి రాళ్ళు తెచ్చి లిటరలీ అక్కడ ఫ్లోట్ అయ్యేటట్టు ఉంచడం, ఇవన్నీ కూడా మనం వింటుంటాం. ఇది మనం చెప్పుకున్న స్టోరీ. అక్కడ వేసిన తర్వాత ఫ్లోట్ అవుతాయి మాకు అనిపిస్తుంది, రాళ్ళు ఎక్కడైనా ఫ్లోట్ అవుతాయా అని. బట్ ఇంకొక సైడ్ గురించి ఆలోచిస్తే అక్కడ వారణాసిలో ఫ్లోట్ అయ్యే రాళ్ళు ఏవో ఉన్నాయని విన్నా నేను. బట్ మీరేమంటారు సార్ ఆ బ్రిడ్జ్ గురించి? అంటే ఇంకొక మాట, మనకు న్యాచురల్గా ఏమైందంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని భూమి ఏర్పడటం రకరకాలుగా ఆ రోజుల్లో ఏర్పడి ఆ తర్వాత అన్ని కలిసినని మూవ్ అయినాయి అని రకరకాల థియరీలు ఉన్నాయి. ఆ థియరీలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి శ్రీలంక భారతదేశంలో రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి చిన్న జలసంధి అంటారు దాన్ని. ఆ చిన్న జలసంధిని ఏమంటారు? యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకు అంటారంటే మనకి భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో రాతితో ఎక్కడైనా సరే ఏదైనా రాతితోనే ఉంటుంది కదా. ఆ రాయి ఏమైంది, రాను కొంత ఎక్కడైనా సరే ఇసుక ఎక్కువ పాళ్ళు కనుక ఉండి అందులోనే సున్నం కూడా కనుక ఉంటే అది కరిగిపోయి కొద్దిగా వార్న్ అవుట్ అవుతుంది అనమాట. వార్న్ అవుట్ అయిపోతూ ఉంటుంది, అరుగుద్ది. అదే గట్టిది మన లావాలో తయారైనటువంటి గ్రానైట్ కరగాలంటే కరగదు, లాటరైట్ కరుగుతుంది అట్లా, ఇసుక రాయి కరుగుతుంది అట్లా, కొద్దిగా ఒక్కొక్క పొర వెళ్ళిపోద్ది కదా. అలా బహుశా ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లో అది కూడా అలా కొంత అరిగి నీటి అల్లల తాకిడికి పోయింది అని. ఇప్పటికి కూడా చివరి ఏమైందంటే కొద్దిపాటి దూరానికి మాత్రమే గ్యాప్ ఉండి ఇంకా అట్టడుగున ఇటు దాని అట్టడుగున అటు ఈ రాతి నిర్మాణం అప్పుడు మొట్టమొదటి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ నిర్మాణం యొక్క అవశేషం ఇంకా ఉంది అని మన శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇప్పుడు ఏమైంది, పడవలు వెళ్ళాలి అంటే దీన్ని కట్ చేయాలంటే మనకు రామాయణంతో ముడిపడినటువంటి ఒక సమస్య. ఇది సెంటిమెంట్కి సంబంధించింది. ఇది ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది ఏంటంటే ప్రజల యొక్క మొత్తం సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి వాటి మీద. నిజానికి ఏమిటి అని అనుకుంటే నేను చెప్పింది భౌతిక శాస్త్రానికి సంబంధించి ఏర్పడిన శిలా నిర్మాణం. అది మధ్యలో కొంత గ్యాప్ ఉంది. అయితే రామాయణంలో మరి అసలు వాళ్ళకే రామాయణ కాలానికే మనం లంకకి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద నియరెస్ట్ రూట్ అని తెలుసుకొని ఈ నియరెస్ట్ రూట్ని కొద్దిగా మనం వారధి కట్టుకుంటే వెళ్ళొచ్చు కదా అని వీళ్ళు ఏం చేశారు, కపి సైన్యం అంతా కలిపి రాముడికి సహాయం చేద్దాం కదా పాపం అని రాళ్ళు పేర్చుకుంటూ పోయారని, అవన్నీ చివరికి ఒక వారధి తయారైందని, ఆ వారధి మీద నుంచే రాముడు వెళ్ళాడని, రాముడు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించి అటు వెళ్ళాడో దాన్ని రామేశ్వరం అన్నారని. ఇది మనకంతా కూడా మన భారతీయ ఇతిహాస సాహిత్యం అంటాం కదా మనం. మరి దాన్ని ఏం చేయాలి, సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి దాన్ని గౌరవించాలి. అయితే మరి ఇక్కడ ఇది ఏం చేద్దాం మనం, సెంటిమెంట్ వర్సెస్ సైన్స్ ఎలా చేయాలి అనే దాని దగ్గరకు వచ్చినా కూడా చాలామంది మధ్య మార్గంగా అలా చూడనట్లుగా మళ్ళీ మనకి ఎందుకులే ఇది వీళ్ళు మాట్లాడితే వాళ్ళ కోపం ఎక్కుద్ది, కట్ చేశారనుకోండి, కట్ చేస్తే ప్రతిరోజు మనకి చాలా డబ్బులు మిగులుతాయి ఈ రవాణా వ్యవస్థలో తిరిగి రావాలి. అది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ మీద చాలా బలమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరో పక్క ఏమైంది, సెంటిమెంట్, మేము అసలు ఒప్పుకోవడానికి వెళ్ళలేదు, ప్రాణాలు అర్పిస్తామని చాలామంది ఉద్యమాలు లేస్తాయి. కానీ అది కావాలని అలా ఒక దాన్ని ఏమంటాం మనం, ఒక అసంతృప్తి జ్వాలల్ని పైకి ఎగదోలి మళ్ళీ సమాజంలో ఈ గొడవలు సృష్టించకుండా ఉండటానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడైతే ల్యాండ్ ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడే అది ఎక్కడైనా ఇప్పుడు మీకు సూయజ్ కెనాల్ ఉందండి, సూయజ్ కెనాల్ కట్ చేశారు, వాళ్ళు వేసుకున్నారు, చిన్నది కాబట్టి. కానీ వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ లేవు, ఇలాంటి పురాణాలు వాళ్ళకి లేవు. ఉండుంటాయి కానీ అక్కడ అసోసియేట్ అయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఒకదాన్ని ఇంకో దానికి పోల్చలేము. భారతీయ సంస్కృతి అంతా విలక్షణమైంది కదా, దాన్ని మనం అలా గౌరవించుకుంటూ వెళ్లాల్సిందే.